మరణాత. ఈ శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థతలను ఆశించే ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 ఆగస్టు 28వ తేదీ, ఆగస్టు నెలలో చివరి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన స్వస్థత వాక్య వాగ్దానము. మార్కు సువార్త 9వ అధ్యాయము 27వ వచనము. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడిను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనము ఏదైనా రోగముతో బాధింపబడుచున్నను, లేక అవయవములలో లోపం ఉన్నను, సరిగా అవి పనిచేయకపోయినను, స్వస్థత లేకపోయినా అది అనారోగ్యమా అని అనుకుంటాము. కానీ సైతాను శోధన అనుకొనము. అందుకే స్వస్థపరచమని దేవుణ్ణి ప్రార్థించకుండా ఆసుపత్రుల వైపు పరుగులు పెడుతూ ఉంటాము. అయితే నేటి స్వస్థత వాక్య వాగ్దానంలో బాల్యం నుండి ఒక చిన్నవాణిని పట్టుకున్న దయ్యము వానిని మూగవానిగా చేసి మూర్ఛతో వేధిస్తూ నీళ్లలోనూ అగ్నిలోనూ ఆకస్మికంగా పడవేసి చంపాలని చూసేది. అట్టి ఆకస్మిక రోగంతో బాధపడుతున్న వానితో వేధింపబడుతున్న తల్లిదండ్రులు వాని స్వస్థపరచాలని యేసుక్రీస్తునందు విశ్వాసముతో తీసుకుని రాగా ఆయన ఆ దురాత్మను గద్దించెను. అది వానిని విలవెల్లాడించి పారిపోయెను. ఆ శక్తివంతమైన దురాత్మ చచ్చి పడేటట్టు వానిని పడవేశెను. అందరూ అతను చనిపోయినాడని అనుకునిరి. కానీ యేసు నామమున స్వస్థత పడి లేచెను. ఎంత బలవంతుడైన సైతాను అయినను యేసు రక్తముతో యేసు నామమును చెప్పి గద్దిస్తే పారిపోవును. ఎటువంటి భయము మనల్ని ఆవరించకుండా దేవుని ఆత్మ మనతోనే ఉందని ధైర్యము కలిగి సైతానుని ఎదిరిస్తే వెనుకకు తిరిగి చూడక పారిపోవును. ఆ రోగిని, ఆ శోధనలో ఉన్నవారిని వదిలి పారిపోయి వానికి స్వస్థత చేకూరుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దయ్యములు వేధించడానికి వస్తాయి. అసలు వెరవవద్దు, జడియవద్దు. ఒక్కొక్కసారి మనం గృహంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో చీకటి శక్తి తిరుగుతున్నట్టు ఉంటుంది. ఆ దురాత్మ తిరుగుతుందని లెక్క చేయక దేవుని ఆత్మ, దేవుని దూతలు మనతోనే ఉన్నారని, వారు దిగి వచ్చారని యేసు నామమున ధైర్యం కలిగి మనోనిబ్బరముతో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని దేవదూతలు చెప్పే స్తుతులను యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనమని 7 మార్లు స్మరిస్తే మీకు ధైర్యం కలిగి విజయం పొందుతారు. తరువాత మీరే సాక్ష్యం చెప్పగలరు. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. మీరును అనుభవంలో సాక్షులుగా నిలబడండి. ఇంకా ధైర్యం కలగాలంటే దేవదాసయ్య గారి దైవాత్మపూర్వకంగా రాసిన సైతాను ఎదిరింపులు కుదిరితే గట్టిగా చదవండి. సైతానుపై యేసుక్రీస్తు ప్రభు జయమును పొందండి. ఆయన విజయంలో భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు నామమున కోరుచున్నాము. శుక్రవారపు ఉపవాస స్వస్థత ప్రార్థన. దయచేసి కళ్ళు మూసుకొని విశ్వాసంతో ఏకీభవించండి. జయశీలుడైన మా యేసుక్రీస్తునాథ, సైతాను శోధనలో వాడు కల్పించే రోగములు, వ్యాధులు మా అవయవములను పట్టి పీడిస్తున్నాయి. కనుక వాటన్నిటి నుండి సైతాను శక్తులను వెళ్ళగొట్టి దురాత్మలను, చేతబడులను పారద్రోలి నీవే సంపూర్ణ స్వస్థతలను ఇచ్చి నీ రెక్కల ఆరోగ్యంతో నింపి సైతానుపై విజయం ఇమ్మని వేడుకొనుచున్నాము. ఈ సన్నిధికి ఉపవాసముతో ఏక మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము. అట్టి మా అందరిపై నీ స్వస్థతలను, ఆశీర్వాదములను, మేళ్లను, వరములను, అభివృద్ధిని, కుటుంబములను, పిల్లలను, సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము. మేము చేయుచున్న ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతిన నెరవేర్పులను, స్వస్థతలను అనుమతించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్లకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. పళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కాలేయములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గర్భాశయ దోషములను స్వస్థపరచుము. వెన్ను నొప్పులను స్వస్థపరచుము. నడుము నొప్పులను స్వస్థపరచుము. రక్తహీనతను స్వస్థపరచుము. బీపీ, షుగర్లను, హెచ్చుతగ్గులను స్వస్థపరచుము. వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి.
నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. మా కొరకై తన రక్తమును గొర్రెపిల్ల వలె సిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తు నాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున మన రోగములను, సైతాను శోధనలను యేసుక్రీస్తు తన రక్తంతో ముట్టి స్వస్థపరిచి పట్టి లేవనెత్తి సంపూర్ణ ఆరోగ్యంతో దైవ సన్నిధిలో మనలను నిలుపును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు.